ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరిపై దాడిని పేర్ని నాని ఖండించారు. మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు కలిసి కొండలరావుపాలెం గ్రామంలోని అబ్బయ్య చౌదరి నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాష్ట్రంలో అక్రమాలకు రౌడీయిజానికి దెందులూరు ముందు వరుసలో ఉందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దెందులూరు నియోజకవర్గంలో రౌడీయిజాన్ని ప్రోత్సహించిన ఘనత చింతమనేనిదేనన్నారు. పోలీస్ యూనిఫామ్ ధరించి విధి నిర్వహణ చేయడంలో జాప్యం చేస్తే జరిగే పరిణామాలు వేరేలాగా ఉంటాయని చెప్పారు. రౌడీయిజం చేసేవారికి పోలీస్ యంత్రాంగం తొత్తులుగా మారుతుందని ఫైర్ అయ్యారు. వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఇసుక అయిపోయింది, ఇసుక చాలలేదు, ప్రైవేట్ ఆస్తులు, నీచ సంస్కృతి, రౌడీ సంస్కృతిని ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టి ఈ రకంగా చేస్తే రేపంటూ ఒకరోజు మరొక 3.5 ఏళ్లనో 4 ఏళ్లలోనో అట్టు తిరగబట్టం ఎంతసేపు? జనం నిన్ను అధికారానికి ఎక్కించినటువంటి జనం నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కడం ఎంతసేపు? పైనుంచి కింద పడేసి ఆ రోజుని వాళ్ళ చింతమనేని ప్రభాకర్ గారిని చూసుకుని అతను ఉస్కో అంటే వావి వరుసలు మర్చిపోయి విచక్షణ మర్చిపోయి మనుషులు అన్న సంగతి మర్చిపోయి ఇలా సాంప్రదాయాల్ని మర్చిపోయి ప్రత్యర్థుల యొక్క ఆస్తుల మీద దాడులు, కారులను ధ్వంసం చేయటం, ఆస్తులను ధ్వంసం చేయటం అనేది మీరు ఈ కార్యక్రమానికి చెరబడితే